ఏమైంది డాక్టర్ బాబు? అలా రాయిలా నుంచున్నావే? ఇదంతా నేను ఇమాజిన్ చేసుకున్నానా? పదహాసిని తంతుని పూర్తి చేద్దాం. చెప్పండి. ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతోంది. ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ బలవంతపు పెళ్లి జరగడం లేదు. విన్నావా శక్తి సింగ్? ఇక నుండి వెళ్ళిపో. ఏ సౌందర్య, నీ నాటకాలు ఆపుతావా లేదా? లేదంటే ఇదే హోమగుండంలో నిన్ను పడేసి అగ్నికి ఆహుతి చేస్తాను. పసుపు తాడు కట్టినందుకు అభినందనలు పెళ్లి కొడుక. పెళ్లి శుభాకాంక్షలు. అయ్యో, కూర్చోండి బావగారు, మీరు కూర్చోండి. ఇప్పటికైనా నా ఉత్తరం హాసినికి అందుండాలి. తను ఇక్కడికి వచ్చి బలవంతపు పెళ్లిని ఆపాలి. రాఘవ్, బహుశా హాసిని ఈశ్వర్ పోలీసులతో ఇక్కడికి వస్తారేమో. అన్నగారు ఏం చేస్తున్నారు? అందర్నీ అక్కడికక్కడే లేపేయాల్సింది కదా. నోరు మూసుకో.
ఇక్కడ నుంచి బయలుదేరు. శక్తి సింగ్ మీకు కాగితం మీద రాసిస్తే అప్పుడు బయలుదేరతారా ఇక్కడ నుంచి? వెళ్ళండి, నేను స్టేషన్కి వస్తాను. వెళ్ళండి సార్. నాకు తెలుసు నువ్విక్కడి నుంచి శాంతంగా వెళ్తున్నావంటే ఇది తుఫాను వచ్చే ముందు ప్రశాంతత లాంటిది. చెప్పు, నా సౌందర్యకి ఏ హాని చేయబోతున్నావు? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? అరే, నా మనసులో ఏం నడుస్తోందా ఏంటంటే, అత్తయ్య గారు, ఓ ఇప్పుడు మీరు అత్తయ్య గారు కాదు కదా, మీకు తెలిసిన విషయమే. నా మనస్సులో, నా మెదడులో మొత్తం సౌందర్యం మాత్రమే ఉంటుంది. కానీ ఈ చిన్న విషయం మీకు అర్థం కాలేదు, ఇక గారాబంగా పెంచిన మీ కూతురికి కూడా అర్థం కాలేదు. బదులుగా ఏం చెప్పారు? అపకారమా? నేను నా సౌందర్యకి అపకారం చేస్తానా? అరే, తనకి అపకారం చేయడానికి స్వయంగా సాక్షాత్తు తన అమ్మే అక్కడ కూర్చొనుంది. మీరే! మీకు నిజంగా తెలియట్లేదా అక్కడ సౌందర్యకి ఎందుకు బలవంతపు పెళ్లి జరుగుతుందో? లేదా నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎందుకు డాక్టర్ తన నుదుటి మీద సింధూరం పెడుతున్నాడో, తనని పెళ్లి చేసుకుంటున్నాడో అని. మరి సౌందర్యకి తెలీదే తనతో ఏ నాటకం జరుగుతుందో అని. తను తెలుసుకోలేదు కూడా. తన అమ్మే స్వయంగా తనకి తెలిసి మరి బలవంతపు పెళ్లి చేస్తోంది అని. ఈ కాగితం ఏంటి? మమ్మీ, మమ్మీ పదండి. మమ్మీ ప్లీజ్, దయచేసి నా కోసం రండి మమ్మీ ప్లీజ్. అందరూ చూస్తున్నారు, పదండి. మీరందరూ పూజ కోసం అక్కడ కూర్చోండి. పూజ మొదలుపెట్టే ముందు ఆశినిని మీరందరూ ఆశీర్వదించండి. ఇక మీకేమనిపిస్తోంది? ఆ డాక్టర్ బలవంతంగా సింధూరం పెట్టినా కూడా ఆ నిస్సహాయ బంధాన్ని నిలబెట్టుకోగలడా? లేదు. మీకైతే ఏమీ తెలీదు, కానీ నేను మీకు తెలిసేలా చేస్తాను దీని ఫలితం ఎలా ఉంటుందో. ఒక ఒంటరి అమ్మాయితో, ఈ సమాజం వెలివేసిన అమ్మాయితో, కుటుంబం నుంచి వెలివేసిన అమ్మాయితో, ఎవరు పట్టించుకోని అమ్మాయితో, తన భర్త వదిలేసిన అమ్మాయితో ఏం జరుగుతుందో మీకు తెలుసా? శక్తి సింగ్! అమ్మో అమ్మో అమ్మో, భయపడిపోయాను. శక్తి సింగ్ అని పిలుస్తున్నారు. అంత ధైర్యం వచ్చిందా? సౌందర్యకి ఈ పెళ్లి చేసి మీరు తన జీవితాన్ని నాశనం చేశారు. మీరే! అరే, తనని నేను ప్రేమించాను, తనని పెళ్లి చేసుకొని కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలనుకున్నాను. కానీ మీరు ఈ పెళ్లి చేసి తన మెడలో ఉరితాడు కట్టేశారు. అర్థమైందా? ఇప్పుడు ఆ మెడలో ఉన్న ఉరితాడు వల్ల తన ఊపిరిపోతుంది. తన గొంతులో శ్వాస ఆగిపోతుంది. పరమేశ్వర, నా సౌందర్యకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. తనకి ఎలాంటి అపకారం జరగకూడదు. నాకు డాక్టర్ బాబు మీద నమ్మకం ఉంది. ఆయన మంచి వ్యక్తి, ఎవరికి హాని చేయరు. నా సౌందర్యాన్ని బంగారంలా చూసుకుంటారు. ఎప్పుడు సంతోషంగా ఉండు తల్లి.
విష్ణు మంగళం భగవాన్ ధ్వజ మంగళం పుండరీకాక్షాయ హరి. నేను పంపిన ఉత్తరం హాసినికి అందిందో లేదో వాళ్ళు ఎలాగైనా ఈ బలవంతపు పెళ్లిని ఆపాలి.